నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచల్క ఏఆర్ నగర్లో పెద్ద ఎత్తున కూడా విష జ్వరాలు ప్రబలడంతో కలెక్టర్ ఈరోజు ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. వైద్యాధికారులు కూడా పరిశీలించడం జరిగింది. ప్రతి వానాకాల సీజన్లో కూడా ఈ రెండు కాలంలో పెద్ద ఎత్తున కూడా జ్వర పీడితులు బాధపడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవడంతోనే ఒక్కసారిగా విష జ్వరాలు ప్రబలాయంటూ కూడా స్థానికులు ఆరోపణ చేస్తూ పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ అక్కడ పర్యవేక్షణ చేశారు, పరిశీలించారు. ప్రతి ఒక్క ఇంటిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైద్యం అందజేయాలంటూ కూడా కలెక్టర్ ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశించారు. దీంతోపాటు మున్సిపాలిటీ అధికారులు కూడా అక్కడ శానిటైజేషన్ సంబంధించి డ్రైనేజ్ సంబంధించి కూడా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు మాన్యంచల్క సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా పరిశీలించి ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి ఇక్కడ జ్వరాలను కట్టడి చేయాలంటూ కూడా కలెక్టర్ ఇలా త్రిపాఠి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశించారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా మునుగోడులో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. సమ్మె కార్యక్రమం చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముట్టడించి తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. గత ఎన్నికల హామీలో భాగంగా తమకు కనీసినటువంటి వేతనాన్ని అందజేస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అదేవిధంగా టీఏలు డిఏల విషయంలో కొంత విశ్రమణ కల్పిస్తామని రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 20 నెలలు అవుతుంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందంటూ కూడా ఆశా కార్యకర్తలు వాపోతూ ఉన్నారు. తమ కష్టాన్ని దోచుకుంటున్నారు, తమకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వట్లేదంటూ కూడా ఆశా కార్యకర్తలు అక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఇందిరం ఇళ్ల బిల్స్ మంజూరులో పెద్ద ఎత్తున కూడా చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు అధికారులందరూ కూడా. ఈరోజు తాజాగా జాన్పాడు గ్రామంలో ఇందిరం ఇళ్ల బిల్స్ మంజూరు చేయాలంటే 20,000 రూపాయలు లంచం ఇవ్వాల్సిందే అంటూ గ్రామ కార్యదర్శి ఒక గిరిజన కుటుంబాన్ని వేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్లో సంభాషిస్తున్నటువంటి క్రమంలో ఫోన్ రికార్డింగ్ అన్ని కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఒక గిరిజన కుటుంబాన్ని ఫోన్లో బెదిరిస్తూ 20,000 రూపాయల లంచం ఇవ్వకుంటే ఇందిరం బిల్స్ అన్ని కూడా ఆపేస్తాను అంటూ అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి ఆ కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి ఆ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. దీనిపైన అధికారులు ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఆ గ్రామ కార్యదర్శికి ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయడంతో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే రకంగా హుజూరా నియోజకవర్గంలో, కోదాడ నియోజకవర్గంలో, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాన కూడా ఇందిరమ్మ కమిటీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులందరూ కుమ్మక్కై ఇందిరం ఇళ్ల లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు గుంజుతా ఉన్నారు, డబ్బును గుంజుతా ఉన్నారు, వేధిస్తున్నారు అంటూ కూడా సర్వత్రా కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.